హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా ఎగ్ పుల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చేసే విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ముందుగా ఎగ్స్ని అయితే ఒక 4 ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక 3 ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి కొంచెం సేపు అయితే వేపుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుందాము. ఈ లోపల ఉడికించిన ఎగ్స్ని అయితే ఈ విధంగా గీతల్లాగా పెట్టేసుకుందాము అన్ని సైడ్స్న. ఇట్లా చేసుకోవడం వల్ల పులుసు అయితే ఎగ్స్లోకి పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ముందుగా ఘాట్లు చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అండి. అంతే అండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.